నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతా. తోటయ్యతో మాట్లాడి చాలా కాలమైంది. బ్యాంకు ట్రాన్సాక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలి. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె బోట్ల మాయానికి సంబంధించి తన ప్రమేయం ఉందని ఆధారాలతో సహా 1% నిరూపించిన తన స్థానానికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ప్రకటించారు. నెల్లూరు నగరంలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది రాజకీయ కుట్రతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. గత 40 ఏళ్లుగా మత్స్యకార గ్రామాల ప్రజలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. తోటయ్యతో తాను గత 6 నెలల నుంచి మాట్లాడలేదన్నారు. వీడియోలు తాను కూడా చూశానని, గట్టిగా అడగటంతోనే బీమార్ అని చెప్పాడన్నారు. తన అకౌంట్లో నుంచి గాని తన సన్నిహితుల అకౌంట్ల దగ్గర నుంచి గాని ఎవరికైనా డబ్బు ట్రాన్స్ఫర్ అయి ఉంటే నిరూపించాలన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 10 రోజుల పైగా బోట్ల వివాదం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో ఉంచినటువంటి 4 కారైకల్ పాండిచ్చేరి స్టేట్కి సంబంధించినటువంటి యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి బోట్ల విషయంలో రకరకాల వదంతులు రావడం, అందులో నా పేరు కూడా బయటకు తీసుకొచ్చి నేనేదో ఆ బోట్లు విషయంలో విడుదల కోసంగా నేను చేసినట్టుగా నా మీద అభియోగాలు, అదేవిధంగా నిరాధారమైనటువంటి విషయాలని నేను కూడా 10 రోజులుగా పైబడి చూస్తూ ఉన్నాను. వీడియో ద్వారా తెలుసుకుంటా ఉన్నాను. ఎందువల్లంటే నాకు 9వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో నా బాధ్యతను నిర్వర్తించడానికి ఉంటూ లోకేష్ బాబు గారు సాగర్ డిఫెన్స్ అనే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇనాగరేషన్కి వారు నెల్లూరు కావలి నియోజకవర్గం జువ్వలదిన్నెకి వచ్చినా కూడా నేను ముందు రోజు లోకేష్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది. నాకు పార్లమెంట్లో నేను ఒక్కనే ఉన్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్ గారు ఉన్నా కూడా ఆయన ఆ రోజు ఏదో క్రికెట్ విషయం మీద ఆయన క్రికెట్ సెక్రటరీ నేషనల్కి, నేను అక్కడ ఉండాల్సి వస్తుంది, రాలేనని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ నా పేరు నేను ఇప్పుడు మొట్టమొదటిగా మత్స్యకారుల కుటుంబాలకి నాకు 40 సంవత్సరాల పైబడి అవినాభావ సంబంధం ఉంది. నేను పుట్టిందే ఒక తీర ప్రాంత మత్స్యకారులు ఉండే ప్రాంతంలో. చిన్న వయసు నుంచి కూడా, అందులో మా తండ్రులు తాతల టైం నుంచి కూడా మత్స్యకారులతో ఒక అనుబంధం మా కుటుంబాలకి. ఏ చిన్న విషయం వచ్చినా కానీ మేము ఒకరికొకరం ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా అన్నదమ్ములుగా సంప్రదించుకొని మేము ముందుకు పోయేటువంటి పరిస్థితి ఆనవాయితీ మా మత్స్యకార గ్రామాల్లో, మా పల్లెటూరులో ఉండేటువంటి విషయం. అందులో నా రాజకీయ అభివృద్ధికి కానీ, నన్ను ఈ స్థాయిలో వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఉన్నానంటే మా మత్స్యకారు సోదరులు, వాళ్ళ అండదండలు. ఎప్పుడూ వివాదానికి పోయేటువంటి వ్యక్తిని కాదు నేను. ఏదన్నా ఉన్నా కూడా సర్దుకోపోయి నేనే ఒక అడుగు వెనకేసి పెట్టే వ్యక్తిని. ఎందుకంటే గ్రామాల్లో చిచ్చు పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది మా తల్లిదండ్రుల కాలం నుంచి చూస్తూ ఉన్నాం. అందులో మా ఊరు ఒకప్పుడు అన్నిటికీ ఈ తగాదాలకి నిలయమైనటువంటి ఊరు. మేము వచ్చిన తర్వాత నేను కానీ సోదరుడు బేదా రవిచంద్ర కానీ
మా కుటుంబం వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు గతంలో జరిగినటువంటి ఎటువంటి వివాదాల మాదిరి ఈ రోజు వరకు లేనటువంటి పరిస్థితి మీరందరూ కూడా దయవుంచి గమనించాలి. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ఒక డిసిప్లైన్డ్గా ఉండేటువంటి వ్యక్తిని. మాకు మత్స్యకారులకి ముఖ్యంగా నా విషయంలో ఊహించడానికి కూడా అలిగానటువంటి అపోహలు, అభియోగాలు మోపడం చాలా బాధాకరమైన, కానీ నాపై వచ్చినటువంటి నిందల్ని వాళ్ళకి వివరించి అన్ని విషయాల్లో ఒక నిజాలు తేల్చాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా కలవడం జరుగుతుంది. గతంలో కూడా ఒక 5-6 రోజుల క్రితం నేను ఆ రోజు ఢిల్లీ నుంచి ఈ విషయం తెలిసిన వెంటనే, ఇది సోషల్ మీడియాలో తెలిసిన వెంటనే ఈ విధంగా మా గ్రామం ఇసుకపల్లి గ్రామం పెద్దకాపు తోటయ్య బంధించి వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం ఏం జరిగిందనేది తెలుసుకోవాలని చెప్పి ఈ జువ్వలు దీన్ని బోట్లు విడుదల విషయంలో చేసినప్పుడు మొదట 2 రోజులు అతను ఏం మాట్లాడలేదు. 3వ రోజు ఏ కారణమో నాకు తెలియదు. దాన్ని విచారణలో కానీ తెలిసేటువంటి పరిస్థితి ఉండదు. ఏ ప్రభావాలకి ఎవరు లొంగారు, దీని వెనక ఎవరున్నారు అనేటువంటి అన్ని విషయాలను కూడా తేల్చమని ఎంక్వైరీ పెట్టమని కూడా ఆ రోజు వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి విన్నవించాను. ఎందుకంటే ఇటువంటి రాతపూర్వకంగా కూడా మీడియాకి, ప్రింట్ మీడియాకి కూడా పంపించాను వివరణ. కానీ రోజు రోజుకి ఈ వివాదం రకరకాలైనటువంటి రూపుదిద్దుకుంటా ఉంది. ఈ పరిస్థితుల్లో నేను నేరుగా వచ్చి వివరణ మీడియా మిత్రుల ద్వారా మత్స్యకారు సోదరులకు ప్రత్యేకంగా తెలియజేయాలనేది నా యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు మిమ్మల్ని అందరం కూడా కలవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండేటువంటి నన్ను ఎక్కడైనా మత్స్యకారుల గ్రామాల్లో ఏదన్నా వివాదాలు ఉంటే, పోయినసారి కూడా నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా 2 సంవత్సరాలు వైసీపీలో ఉన్నాను, మీకు తెలుసు. చీరాల ఆ చుట్టుపక్కల గ్రామాల్లో భయంకరమైనటువంటి తగువులు జరిగి వాళ్ళ జీవితాలు చిందరవందరవుతుంటే నన్ను ఆ రోజు అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే కానీ, అక్కడ 2 పార్టీలు వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, ఇటు వైసీపీలో ఉన్నాను కాబట్టి వైసీపీ పార్టీ, అంటే కరణం బలరాం గారు వాళ్ళందరూ ఉన్నారు వైసీపీలో కూడా. నేను రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను ఆ ప్రాంతానికి. నన్ను పిలిచి ఇరు వర్గాల వారు, అటు తెలుగుదేశం ఇటు వైసీపీ మత్స్యకార సోదరులు, మీరు వస్తే బాగుంటుంది, మీకైతే అందరితో పరిచయం, మీరు వివాదాస్పదులు కాదు కాబట్టి రమ్మని చెప్పి నేను ఎంతో ప్రయత్నం చేశాను. అప్పుడు నాకు కూడా ఇప్పుడు కొండూరు అనిల్ బాబు వాళ్ళందరూ కూడా వచ్చారు, స్థానిక నాయకులతో పాటు. మత్స్యకార గ్రామాలు, ఈ తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా వచ్చినాయి. ఇసుకపల్లి, అదేవిధంగా తాడిచెట్లపాలెం, పాతపాలెం, జువ్వలదిన్ని, ఈ తుమ్మలపేట, అన్ని గ్రామాల నాయకులు కూడా ఆ రోజు సమావేశానికి రావడం జరిగింది. నేను 4-5 సార్లు అటెండ్ అయ్యాను. అంటే అటువంటి నేను వివాదాలు ఎక్కడన్నా వచ్చినప్పుడు మత్స్యకార గ్రామాల్లో నన్ను ఆహ్వానిస్తాను. గతంలో కూడా ఈ బోట్ల వివాదం గత 30 సంవత్సరాలు జరుగుతుంది, 40 సంవత్సరాలు జరుగుతుంది. ఈరోజు పుట్టింది కాదు. తమిళనాడు జాలర్లు వచ్చి ఇటు వస్తారు, ఏది పులికాటు సరస్సు మీద వస్తారు. అంటే చిన్న చిన్న బోట్లు వాళ్ళకు ఉండేది, పెద్ద బోట్లు ఉండేది మామూలుగా. ఈ కారైకల్లు, ఈ పాండిచ్చేరి వాళ్ళకి, యూనియన్ టెరిటరీ వాళ్ళకి పెద్ద బోట్లు ఎక్కువ ఉండేది. అవి అంతా కూడా సంవత్సరం లోపల 7 కిలోమీటర్లు, నాటికల్ కిలోమీటర్స్ పైన వేట చేయాల్సినటువంటి ఒక సంవత్సరం ఏంటంటే ఇక్కడ మత్స్య సంపద బాగుందని ఇటు రావడం, మన మత్స్యకార గ్రామాల వాళ్ళు చిన్న చిన్న బోట్లో పోయి వాళ్ళతో రావద్దని చెప్పడం, వివాదం కావడం, ఏదన్నా మళ్ళీ ఒక పడవని ఏదన్నా కట్టేసినా కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వాటిని నాలాంటి వాడి దగ్గరికి, తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారులు ఉన్నప్పుడు నా దగ్గరికి కానీ, కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దగ్గరికి కానీ పోయి మమ్మల్ని ఒక మధ్యవర్తులుగా పెట్టుకొని తీర్మానాలు చేసుకునేవాళ్ళు. ఏదో కొంచెం మత్స్యకారులు నష్టపోయినటువంటి మన ఆంధ్ర మత్స్యకారులకి ఏదో నష్టపరిహారం ఇప్పించడం, సర్దుబాటు చేయడం జరుగుతుండేది. కానీ
ఇప్పుడు జరిగినటువంటి వివాదం ఎప్పుడు లేని విధంగా 4 బోట్లు, పెద్ద బోట్లు అవి రావడం, ఆ బోట్లు మన స్థానిక మత్స్యకారు సోదరులు ఏదో కొంచెం మత్స్యకారులు నష్టపోయినటువంటి మన ఆంధ్ర మత్స్యకారులకి ఏదో నష్టపరిహారం ఇప్పించడం, సర్దుబాటు చేయడం జరుగుతుండేది. కానీ ఇప్పుడు జరిగినటువంటి వివాదం ఎప్పుడు లేని విధంగా 4 బోట్లు, పెద్ద బోట్లు అవి రావడం, ఆ బోట్లు మన స్థానిక మత్స్యకారు సోదరులు తమ జీవనానికి ఇబ్బందికరంగా ఉంటుంది, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది, వాళ్ళు 40 సంవత్సరాల నుంచి రావడం, దీనికి ఏదో శాశ్వత పరిష్కారం చూడాలని చెప్పి వాళ్ళే ఆ 4 బోట్లని ఎవరు వచ్చినా ఏ రాజకీయ పార్టీని ఇన్వాల్వ్ చేయకుండా, అది తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ, కమ్యూనిస్ట్ కానీ, బీజేపీ ఏ పార్టీ వచ్చినా కూడా ఏ రాజకీయ నాయకులు జోక్యం లేకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ అనేటువంటి ఒక తీర్మానం మన కృష్ణాపురం దగ్గర మత్స్యకారు సోదరులందరూ కూడా ఒక తీర్మానం చేసుకొని ఎవరు జోక్యవద్దు, రాజకీయ పార్టీలు వద్దు, అధికార యంత్రాంగం జోక్యం, ఇది మన జీవితాలకు సంబంధించినటువంటి మన జీవనానికి సంబంధించింది కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం వాళ్ళు నిర్ణయించుకున్నారని చెప్పి తెలిసిన తర్వాత ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వాళ్ళు బాగలేదు. నా విషయం అయితే నేను ఎవరిని కూడా ఇదిగో ఈ విషయంలో నా దగ్గరికి రాండో నేను తీర్మానం చేస్తాను ఇంకోటి అనేది మన దగ్గరికి రానప్పుడు వాళ్ళ 164 గ్రామాల వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నప్పుడు వాళ్ళే దాన్ని పరిష్కరించుకునేటువంటి కట్టుబాటు ప్రకారం ఉన్నప్పుడు ఇక మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం మన దగ్గరకు వస్తే, గతంలో అంటే ఎవరు ఉన్నవాడు సార్ మీరు తమిళనాడులో పాండిచేరిలో ఇంకోటి పిలిచి మాట్లాడండి సార్ మేము కూడా వస్తామని మాకు మద్రాసు కూడా నాకు వచ్చి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టే సందర్భాలు కూడా ఎన్నోసార్లు ఉన్నాయి. కానీ ఈసారి అసలు నా జోక్యం అయితే నన్ను ఎవరూ అడగలేదు, నేను ఎవరికి కూడా కనీసం ఫోన్లో కూడా ఈ సంబంధించి నేను మాట్లాడకూడలేదు. ఏంటంటే అనవసరమైనటువంటి విషయాల్లోకి మనం తలదోర్చకూడదు, మనల్ని అడిగినప్పుడు మనం మాట్లాడదాం అనేది నా అభిప్రాయం. అందులో ఈ బోట్ల విషయంలో ఇప్పుడు సెప్టెంబర్ నుంచి జరుగుతుంది. సెప్టెంబర్ నుంచి జరిగేటప్పుడు అందులో కప్రాలతిప్ప పోలీస్ స్టేషన్లో కానీ, కావలి రూరల్లో కానీ, ఇటన్నింటిలో కూడా ఎఫ్ఐఆర్లు కూడా వేస్తున్నారు. దాంట్లో ఏం వేశారు, ఇది పాండిచ్చేరి కారైకల్లు స్టేట్కి సంబంధించినటువంటిది. కారైకల్లు వచ్చి పాండిచ్చేరి యూనియన్ టెరిటరీలో కేంద్రపాలిత ప్రాంతంలో డిఎంకే కూడా సంబంధం లేదు. ఎందువల్లంటే అది రంగస్వామి గారు ముఖ్యమంత్రిగా బీజేపీ సపోర్ట్తో ఉండేటువంటి ప్రభుత్వం కాబట్టి ఇది ఎఫ్ఐఆర్లో కూడా క్లియర్గా ఇది పాండిచ్చేరికి సంబంధించిందని 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అటువంటప్పుడు నేను మద్రాసులో ఉంటున్నాను కాబట్టి నా వ్యాపారాలు అక్కడ తమిళనాడులో ఉంటున్నాయి కాబట్టి నన్ను గౌరవ స్టాలిన్ గారు పిలిచి మాకు ఎలక్షన్ ఉన్నాయి, ఇది తొందరగా ఏదో ఒకటి చేయి మస్తాన్ రావు అని చెప్పినట్టు దాన్ని రకరకాల రంగులు పూసి నా ఫోటోలు ఆయనతో జనరల్గా ఇప్పుడు కాదు 30 సంవత్సరాలుగా నాకు పరిచయం. ఆయన మా ఇంటి ఎదురుగానే టీఎస్పీ సొసైటీలో ఇద్దరం వాకింగ్ చేస్తూ ఉంటాం. సో వాకింగ్ చేసుకున్నప్పుడు జనరల్గా అయిపోయిన తర్వాత కూర్చొని ఆయన అందరితో చెప్పి పిచ్చాపాటి మాట్లాడుకొని ఇది కాఫీ టీ చేస్తారు అంతే, అంతవరకు కానీ రాజకీయాలు సంబంధం లేదు. ఒకవేళ ఉన్నా కూడా గౌరవ తమిళనాడు ముఖ్యమంత్రి గారు నాతో ఎందుకు చెప్పాలా, నేరుగా వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడుకొని వాళ్ళకేం కొత్త ఏం కాదు. డిఎంకేలో అప్పుడు డిఎంకే కూడా అందరూ భాగస్వామి పక్షాలుగా ఎన్డీఏలో ఉన్నారు గతంలో, వాళ్ళే కొత్తగా చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్గా ఉన్నారు, వాళ్ళు దాంట్లో క్యాబినెట్లో ఉన్నారు, ఎన్డీఏ క్యాబినెట్లో. ఇప్పుడు సహాయం కోరాల్సిన పరిస్థితి కాదు వారికి. అటువంటి పరిస్థితుల్లో నా పేరు నేనేదో ఆయన తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేనేదో లోకేష్ బాబు గారు వచ్చిన రోజు లోకేష్ బాబు గారు నన్ను పక్కకి పిలిచి ఈ సాగర్ డిఫెన్స్ అనే ప్రాజెక్ట్ ఇనాగరేషన్ కోసం వచ్చినప్పుడు నువ్వు ఇది ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఈ బోట్ ఇక్కడ ఎందుకుండా ఏదో ఒకటి చేసి దాన్ని పంపించండి ఎందుకు ఇక్కడ అన్నట్టు నేను ఆ రోజు రంగప్రవేశం చేసి తలా 10 లక్షల రూపాయలు జోలుదిన్ని కాపు ఒక అతనని, ఇంకొక కడపాలెం కాపు అని, ఇసుకపల్లిపాలెం కాపు అని తలా 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టు, బోట్లు ఆ రాజు అదృశ్యం అయిపోయినట్టు ఒక కట్టుకథ ఎవరు లేరు అనేది తరువాత విషయం తెలుస్తుంది. సో
నేను అసలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా. ఆ సాగర్ ఇనాగర్ దాన్ని కూడా ఆ సాగర్ డిఫెన్సర్ ప్రాజెక్ట్ కూడా బిఎంఆర్ది రేపు బిఎంఆర్ వస్తున్నాడు మనం కూడా చెప్పలేదు ఇనాగరేషన్కి అని చెప్పి నా మీద అది ఒకటి చెప్పాడు. నేను రాలేదు కాదు ఈయనది కాదులే ప్రాజెక్టు అని చెప్పి మళ్ళీ గమ్మ అయిపోయి నేను వచ్చి నన్ను పిలిచి చెప్పినట్టుగా గౌరవ లోకేష్ గారు చెప్పినట్టుగా నేను ఇడిపించినట్టుగా డబ్బులు కట్టి అందరికీ ఏదో ప్రలోభ పెట్టి. సో ఈ ఎలా ఉంటాయో మీరే చూడండి. కాబట్టి నేను ఇక్కడ లేను. తర్వాత ఆ బోట్లు దానికి 20 రోజుల ముందు నుంచి నెల రోజుల ముందు నుంచి ఇది ఆ రోజుకి ఆ రోజు బోట్లు వదిలింది కాదు. ఎందువల్లంటే ఆ బోట్లు 6 నెలల పై నుంచి ఆగిన బోట్లు ఇప్పుడు కూడా వాటికి ఈ సముద్రపు గాలికి తుప్పు పెట్టిపోతాయి ఆ ఇంజిన్లు కానీ మోటార్లు అన్నీ కూడా. అటువంటి దాన్ని అక్కడి నుంచి కారైకల్ నుంచి వచ్చిన ఓటర్ నేను కూడా నాకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కడ బోటు ఓనర్లు కావలి లాడ్జిల్లో దిగి ఒక నెల రోజుల నుంచి వాటి రిపేర్ చేయించుకోవడం ఎవరితో స్థానికుల సహాయంతో లేకుండా ఉంటే జరగదు. ఆ స్థానికులు ఎవరనేది తర్వాత ఎంక్వైరీలో తేలుతుంది. సో ఈ విధంగా దానికి రిపేర్లు చేయించుకోవడం మోటార్లు రిపేర్ చేసుకో లోకేష్ బాబు గారు రాకముందు నుంచి జరుగుతుంది ఇది. ఆ లోకేష్ బాబు గారికి అసలు ఏ సంబంధం లేదు. సో అటువంటివి జరుగుతున్నప్పుడు ఒక పోలీస్ యంత్రాంగం కానీ పోలీసు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అందులో 3 పోలీసు వాళ్ళు కాపడా ఉండాలంట. అందులో 3 కాపులకి వాళ్ళు ఉన్నా కూడా స్థానికంగా వాళ్ళకి ఒక కట్టుబాటు ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఎందుకు కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశంలో ఆ 3 కాపులకి కూడా బాధ్యత అప్పచెప్పి అన్ని గ్రామాల తరఫున ఇసుకపల్లి కాపు దగ్గర తోటయ్య ఆయన దగ్గర తాళాలు ఇచ్చారనేది. కానీ ఇది అంతా కూడా తాళాలు ఇచ్చిన 2 నెలల క్రితం 4 నెలల క్రితము ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిన తర్వాతనే ఈ బోటు రిపేర్లు ఎక్కడి నుంచి జరిగినాయి. ఇది రాత్రి జరిగినటువంటి బోటు రిపేర్లు కాదు, ఏం కాదు. ఒక్కో దాంట్లో 1500 లీటర్ల దాకా డీజిల్ కావాలి. ఈ 4 బోట్లకి ఈ విధంగా ఇన్ని వందల వేల లీటర్లు డీజిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్క రోజులో అసలు రాదు. ఇది రిపేర్లు ఎవరు చేశారు, దీని సూత్రధారులు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నీ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా, ఎందుకంటే ఇది ఒక గ్రామం సంబంధించింది కాదు, 164 మత్స్యకార గ్రామాలకు సంబంధించింది, 3 రాష్ట్రాలకు సంబంధించింది. పాండిచ్చేరి, యూనియన్ టెరిటరీ, తమిళనాడు, ఆంధ్ర అంతర్రాష్ట్ర వివాదం కాబట్టే దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలి. అంటే తరచూ గత 30-40 సంవత్సరాలకు ఇది రావడం, ఎంతోమంది దీనివల్ల దెబ్బలు తినడం, బోట్లు పోవడం, వలలు పోవడం, మన మత్స్యకారు సోదరు నోటి దగ్గర మత్స్య సంపద లేకుండా పోవడం, పెద్ద బోట్లు వస్తే మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోతాయి. అటువంటి దాన్ని శాశ్వత పరిష్కారం రాష్ట్రాల మధ్య జరిగితే, ఒప్పందం జరిగితే దాని ప్రకారం కట్టుబట్టి ఉండాలని చెప్పి వీళ్ళు కూడా ప్రారంభించారు. ఇది మన ఆంధ్ర ఫిషరీస్ కమిషనరు రామశంకర్ నాయక్ గారు అయితేమి, మన కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీసు యంత్రాంగం అవతల గవర్నమెంట్తో కూడా పాండిచ్చేరి గవర్నమెంట్తో మాట్లాడడం కూడా ప్రారంభించారే. కానీ ఇది తొందరగా పరిష్కారం చేస్తుంటే ఇంత దూరం వచ్చిండేదిగా. ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్లో 4 బోట్లు కట్టేస్తుంటే ఇక్కడ దాన్ని జోలికి పోకుండా ఇప్పుడు అనవసరమైనటువంటి నిందలు అందరూ పడాల్సి వస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారిని నేను కోరడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ, హై లెవెల్ కమిషన్ ఎంక్వైరీ చేయడం, దాంట్లో నిజాలు నిగ్గుదేల్చడం, విషయం చేయి చాటక ముందునే ఇది ప్రభుత్వాలను కూడా ఎరగబెడుతున్నారు కాబట్టి అందులో లోకేష్ బాబు గారు కూడా ఆయన చెప్పినట్టు ఆయన మీద కూడా నిందలు మోపుతున్నారు కాబట్టి ఇది తొందరగా చేయమని చెప్పి కోరడం. నేను కేంద్రంలో కూడా మత్స్యశాఖ మంత్రులు రాజీవ్ రంజన్ గారికి నేను స్వయాన, ఆయన ఆ రోజు రాత్రి లేకపోతే ఆయన ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ బఘేల్ గారి దగ్గర ఇవ్వమంటే విషయం చెప్పి అది ఆ కాపీ కూడా రాష్ట్రాల మధ్య జరిగితే, ఒప్పందం జరిగితే దాని ప్రకారం కట్టుబట్టి ఉండాలని చెప్పి వీళ్ళు కూడా ప్రారంభించారు. ఇది మన ఆంధ్ర ఫిషరీస్ కమిషనరు రామశంకర్ నాయక్ గారు అయితేమి, మన కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీసు యంత్రాంగం అవతల గవర్నమెంట్తో కూడా పాండిచ్చేరి గవర్నమెంట్తో మాట్లాడడం కూడా ప్రారంభించారే. కానీ ఇది తొందరగా పరిష్కారం చేస్తుంటే ఇంత దూరం వచ్చిండేదిగా. ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్లో 4 బోట్లు కట్టేస్తుంటే ఇక్కడ దాన్ని జోలికి పోకుండా ఇప్పుడు అనవసరమైనటువంటి నిందలు అందరూ పడాల్సి వస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారిని నేను కోరడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ, హై లెవెల్ కమిషన్ ఎంక్వైరీ చేయడం, దాంట్లో నిజాలు నిగ్గుదేల్చడం,
విషయం చేయి జాటక ముందునే ఇది ప్రభుత్వాన్ని కూడా ఎరగబెడుతున్నారు. కాబట్టి అందులో లోకేష్ బాబు గారు కూడా ఆయన చెప్పినట్టు ఆయన మీద కూడా నిందలు మోపుతున్నారు. కాబట్టి ఇది తొందరగా చేయమని చెప్పి కోరడం. నేను కేంద్రంలో కూడా మత్స్యశాఖ మంత్రులు రాజీవ్ రంజన్ గారికి నేను స్వయాన ఆయన ఆ రోజు రాత్రి లేకపోతే ఆయన ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ బఘేల్ గారి దగ్గర ఇవ్వమంటే ఈ విషయం చెప్పి అది ఆ కాపీ కూడా మీకు ఇస్తాను కోరడం జరిగింది. ఎందువలంటే ఇది అంతర్రాష్ట్రీయ వివాదం. కాబట్టి నిన్న కొంతమంది అక్కడ విజిట్ పోయి జోవలదీని షిప్పింగ్ హార్బర్ దగ్గర అదంతా ఎందుకు మా కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ దేనికి, రాష్ట్ర ప్రభుత్వాల ఎంక్వైరీలు దేనికి, అంత దూరం దేనికి, బిఎంఆర్ కాల్ లిస్టు బయట పెడితే తెలిసిపోద్ది కదా, లేకపోతే బిఎంఆర్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే తెలిసిపోద్ది కదా అనే విధంగా మాట్లాడడం జరుగుతుంది. అందుకే నేను కమిటీ ఇవ్వలేదు. గతంలో ఏం చెప్పారు లోకేష్ బాబు గారు నన్ను పిలిచి జోవలదీనిలో చెప్పినట్టు అది నిజం కాదనేది మళ్ళీ ఇంకొక వర్షంలో కొంతమంది రాజకీయ నాయకులు మీకు అందరికీ తెలిసిన విషయం అది మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది రాజకీయాలకు సంబంధం లేదు, మత్స్యకారుల జీవనానికి వాళ్ళ భద్రతకు సంబంధించిన విషయం. అటువంటి విషయంలో ఏ రాజకీయ పార్టీ కానీ వాళ్ళ జీవితాలతో చెలగాటం కరెక్ట్ కాదు. నా జీవితంలో నేను ఏ రోజు కూడా ఇటువంటి విషయాలకు జోక్యాన్ని కూడా ఉండను నేను. అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని అందుకే వాళ్ళ వల్ల నేను ఈరోజు రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నాను. వ్యాపార పరంగా కానీ అందులో మాకు గ్రామాల్లో వాళ్ళతో సత్సంబంధం ఉన్నాయి. దానివల్ల నేనేంటంటే అందులో మత్స్యకారులు నిత్యం పూజించేటువంటి వాళ్ళకి సర్వం తనే అయినటువంటి శ్రీరామచంద్రుడు ఏ మత్స్యకారుల గ్రామాల్లో కూడా శ్రీరామచంద్రుడి దేవాలయం లేనిదే ఉండదు. కాబట్టి అందులో వాళ్ళకి పవిత్రమైనటువంటి మాసం ఇది. ముస్లింలకి రంజాన్ మాసం ఏటో అదేవిధంగా శ్రీరామనవమి మాసం అంతా ఒక్కరోజు చేసుకోరు వాళ్ళు. శ్రీరామ్ ఒక నెల రోజుల పాటు ఒక్కొక్క గ్రామాల్లో ఈ రోజులు పెట్టుకొని ఇతర గ్రామాల పెద్దలను కూడా పిలుచుకొని మత్స్యకార గ్రామాలను చేసుకునేటువంటి ఒక నెల అంతా చేసుకుంటారు. అటువంటి పవిత్ర మాసంలో ఇటు వాళ్ళకో అపోహలు పుట్టించడం ఇవన్నీ. కాబట్టి నేను ఆ శ్రీరామచంద్రుడు, నేను కూడా శ్రీరామచంద్రుడు నమ్మేవాడు. ఆ శ్రీరామచంద్రుడు సాక్షిగా చెప్తున్నాను నేను, ఇవన్నీ కూడా అపోహలు. దయవుంచి మీరు వీటిని నమ్మొద్దు. ఎందువలంటే కమిటీ వేస్తున్నాం, ఓపిక పట్టండి. కమిటీ ఖచ్చితంగా ఏంటంటే అంతర్రాష్ట్రీయ వివాదం కాబట్టి అందులో ముఖ్యమంత్రి గారు కూడా దృష్టికి పెట్టాం కాబట్టి, కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాం కాబట్టి ఇది ఆల్రెడీ ఎంక్వైరీ కొన్ని జరుగుతూ ఉన్నాయి. కొన్ని కాల్ లిస్టులు అన్నీ కూడా తీస్తూ ఉన్నారు. హై లెవెల్ కమిటీ ఎంక్వైరీ కమిషన్ పెట్టి దాంట్లో మత్స్యకారులు కూడా కొంతమందిని పెట్టండి. మత్స్యకారులు కూడా పెద్దల్ని వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరు ఉండాలనేది. వాళ్ళని కూడా సభ్యులుగా పెడతారు. సభ్యులుగా పెట్టినప్పుడు ఈ నిజానిజాలు తెలవడంతో పాటు ఈ వివాదాలకి, అంతర్రాష్ట్రీయ వివాదాలకి శాశ్వత పరిష్కారం ఒకటి వస్తుంది. అంటే ఈ రోజుతో పోయేది కాదు, మళ్ళీ కూడా రాదు అనేది ఏమి ఉండదు. ఈరోజు నా మీద మోపిన నింద ఇంకోరి మీద మోపవచ్చు. అటువంటిది కాకుండా ఈ అపోహలకు తాగు లేకుండా చేయమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా కమిషన్ వేస్తాం, మత్స్యకారులను కూడా దాంట్లో భాగస్వాములు చేస్తాం, నిజాలు నిగ్గు తేలుస్తామని కూడా చెప్పడం జరిగిందని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. వాస్తవాలు వేరు. ఇప్పుడు మీరు చెప్పిన ఆయనే లోకేష్ బాబు గారు నన్ను పక్కకు పిలిచి చెయ్యేసి ఇది వదిలిచి మస్తానరావు ఎందుకు ఇంకా ఇక్కడ బోట్లో ఈ అడ్డము ఎందుకు జట్టి కూడా మనం తొందరగా ప్రారంభించాలి కదా ఇవన్నీ ఎందుకు అన్నట్టు నేను పక్క రోజు యంత్రాంగం చేసినట్టు చేశారు కదా, అది వాస్తవం కాదని తేల్చింది కదా. తర్వాత ఏం పెట్టారు ఇప్పుడు అయ్యని కేంద్ర ప్రభుత్వం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీలు దేనికి, గోటితో పోయేదానికి గొడ్డలతో దేనికి, ఆయన బ్యాంక్ అకౌంట్ తీయమనండి, ఆయన డేటా కాల్ తీయమనండి. నేను రెడీగా ఉన్నాను కదా, రెడీగా ఉన్నాను. కమిషన్ వేస్తే అన్నీ బయట పెడతారు. ఈరోజు కూడా నాది ఈరోజే ఇవ్వమన్నా కూడా కలెక్టర్ గారి దగ్గర, ఎస్పీ దగ్గర, ఐజీ దగ్గర ఎక్కడేమన్నా ఇస్తా. నేను కానీ నా కుటుంబ సభ్యులు ఎవరి ద్వారా నుంచి ఒక పైసా ఎక్కడికన్నా ఇటువంటి విషయాలకు సంబంధించి పోయిన్నా అతను నాతో 6 నెలల లోపల ఆ తోటయ్య అతను మాట్లాడున్నా నేను చూసా. అతను 2 రోజులు ఏం మాట్లాడలేదు. 3వ రోజు అది చూసా. ఆ వీడియో చూసిన తర్వాత చెప్పు అంటా ఉన్నారు. అతను ఏంది బిఎంఆర్ అంతే, ఇంకెక్కువ మాట్లాడడం నేను గమనించాను దాన్ని. బిఎంఆర్ అంటే బిఎంఆర్ పేరు అసలు ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా విచారణలుగా తేలం చూడండి. ఇప్పుడు ఎప్పుడు కూడా నిజాలు నిదానంగా బయటపడతాయి. అబద్ధాలు ప్రచారం విపరీతంగా జరిగిపోతూ ఉంటాయి. కానీ
ఒక 40 సంవత్సరాల నుంచి అల్లుకున్న మా బంధం ఒక చిన్న వివాదం వల్ల, మాకు సంబంధం లేని వివాదం వల్ల మా రాజకీయ భవిష్యత్తుకి ఏదో అవద్దని అనుకోవడం, అది అంతా కూడా ఇదొక ఎవరన్నా ఆ విధంగా అనుకుంటే అది అపోహ, వాళ్ళ అమాయకత్వం అవుతుంది. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నా మీద కానీ ఒక్క శాతం ఉన్నా కూడా నిజం 50% కూడా బల్లే ఉన్నా కూడా నిరూపించగలిగితే నేను నా రాజ్యసభ స్థానానికి ఈరోజే రిజైన్ చేస్తాను. రిజైన్ చేయడమే కాదు, రాజకీయాలు శాశ్వతంగా తప్పుకుంటాను. నేను మా రాజకీయ ఒక అభివృద్ధిని దాన్ని ఓర్చుకోలేక కొంతమంది చేసేటువంటి రాజకీయ కుట్రలో భాగంగా దీనిపైకి తెరపైకి తీసుకొస్తున్నారు. ఎవరు తీసుకొస్తున్నారని నేనేం మాట్లాడదలుచుకోవాలా. ఎవరిని నేను గురించి అది కమిషనే తేల్చాలి. ప్రారంభించారు, గస్తీ బోర్డు పెట్టారు. ఎవరు కూడా 7 నాటికల్ స్మైల్స్ యువతలు రాకూడదని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వాలతో మంత్రాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు చూడండి, ప్రభుత్వం తరఫున అంటే 10,000 20,000 రూపాయలు రేపు నుంచి జరగబోయేటువంటి వేట నిషేధాన్ని కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ప్రైవేటు బిల్లుని మత్స్యకారుల సంక్షేమార్థం నేషనల్ కమిషన్ ఫర్ ఫిషర్మెన్ అండ్ వెల్ఫేర్ అండ్ సపోర్ట్, భారతదేశంలో ఉండే అందరి మత్స్యకారులకు సంబంధించి నేను బీరా మస్తాన్ రావు గారు రాజ్యసభలో నేను ఘనంగా చెప్పుకున్నాను. ఒక బిల్లును ప్రవేశపెట్టాను పోయిన వారమే, 2 వారాల క్రితం. మీరు పార్లమెంట్ రికార్డులో కూడా చూడండి ఈ సెషన్లో. అంటే వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది కూడా వాడు కాబట్టి వాళ్ళ కోసం నేను నా శాశక్తిలో ప్రయత్నిస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా 10,000 రూపాయలది ఈ వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలకి రేపు ఏప్రిల్ 15 నుంచి ఇవ్వబోతా ఉన్నాను. ఒక్కసారి డబల్ చేశాం. 55 సంవత్సరాలకి మత్స్యకారులు గేట మీద పోయేవాళ్ళు కాబట్టి తొందరగా వాళ్ళు కొంచెం శారీరకంగా దెబ్బతింటారని చెప్పి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వగలుగుతారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇమ్మీడియట్గా స్పందించి గవర్నమెంట్ గస్తీ బోర్డుని ఏర్పాటు చేయడం, అదేవిధంగా శాశ్వతంగా పరిష్కారం ఉండే దానికోసంగా ఈ మెరైన్ పోలీస్ స్టేషన్లు కానీ వీటినన్నింటిని కూడా పకడ్బందీగా సిబ్బందిని పెట్టి ఇటువంటి మరీ పునరావృతం కాకుండా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అందరినీ ఆదేశించడం జరిగింది. ఇదే చివరిగా జరిగినటువంటి ఉదంతంగా మనం చంద్రబాబు గారు తీసుకునేటువంటి చర్యలో భాగంగా అనుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మత్స్యకారులకి ఎప్పుడు అండగా ఉంది. దాంట్లో భాగంగా నేను కూడా ఎప్పుడు వాళ్ళ మంచి చెడ్డల్ని నా వంతుగా నేను సహకరించేవాడిని. కాబట్టి